హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో మనం ఐఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకా ఈ వీడియోని చూస్తూ అలానే క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, అలానే క్యాంపస్ సంబంధించి ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్గా ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1847 లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్. ఈ క్యాంపస్ సంబంధించిన NIRF ర్యాంకింగ్ వచ్చేసి 6th ప్లేస్లో అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 365 ఎకర్స్తో అయితే ఉందండి. ఈ క్యాంపస్ లొకేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ హరిద్వార్లో అయితే ఉందండి, ఉత్తరాఖండ్. పిన్ నెంబర్ వచ్చేసి మనకి 247667 అయితే ఉంది. సో క్యాంపస్ సంబంధించిన ఈమెయిల్ ఐడి వచ్చేసి మనకి ugadmission@iitr.ac.in అయితే ఉంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. సో అలానే JEE మెయిన్స్ అండ్ JEE అడ్వాన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి రూర్కీ రైల్వే స్టేషన్ నుంచి 2.8 కిలోమీటర్స్ అవైల్ అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే మన ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ నుంచి 68 కిలోమీటర్స్ అవైల్ అయితే క్యాంపస్ ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. సో సివిల్ ఇంజనీరింగ్ 154 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 109 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 165 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 109 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 50 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 150 ఇంటేక్ అయితే ఉంది. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 40 ఇంటేక్ అయితే ఉంది. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 58 ఇంటేక్ అయితే ఉందండి. సో అలానే కెమికల్ ఇంజనీరింగ్ 117 ఇంటేక్ అయితే ఉంది. మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ 82 ఇంటేక్ అయితే ఉంది. బయోసైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ 46 ఇంటేక్ అయితే ఉంది. ఎనర్జీ ఇంజనీరింగ్ 20 ఇంటేక్ అయితే ఉందండి. సో అలానే 5 years మాస్టర్ డిగ్రీ కోర్సెస్ చూద్దాం. బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్కిటెక్ట్ 30 ఇంటేక్ అయితే ఉంది. జియోలాజికల్ టెక్నాలజీ 38 ఇంటేక్ అయితే ఉంది. జియోఫిజికల్ టెక్నాలజీ 41 ఇంటేక్ అయితే ఉంది. ఫిజిక్స్ 27 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 49 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ సైన్స్ 35 ఇంటేక్ అయితే ఉంది. ఎకనామిక్స్ 33 ఇంటేక్ అయితే ఉందండి. ఈ క్యాంపస్ టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 1353 ఇంటేక్ అయితే ఉందండి. సో వీటిలో మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా ట్యూషన్ ఫీ మాత్రం 2 lakhs per annum అయితే ఉంటుందండి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కోర్సెస్ వైజ్ సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 6361 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 13633 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 6870 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 14131 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 535 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 2013 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 592 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2047 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2006 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5565 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2091 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5892 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1394 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 4563 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 1486 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 4788 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 3702 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 10131 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ 3897 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ 10445 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 710 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 2591 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ 845 అయితే ఉందండి.
ఫీమేల్ ఫైనల్లో 2591 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 4572 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ 10217 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 4816 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 10475 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 6828 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 16012 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 7341 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 16021 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 7251 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 15187 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 8159 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 15307 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎనర్జీ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 4465 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 8350 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 4761 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 8350 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 5 ఇయర్స్ ప్రోగ్రామ్ అండి. ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 16596 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 9462 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 17665 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 9462 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఫిజిక్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 8076 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 19251 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 10177 అయితే ఉందండి. 10171 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 19251 అయితే ఉంది. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5 ఇయర్స్ ప్రోగ్రామ్ అండి. ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 1466 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 4953 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1513 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 4953 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ సైన్స్ 5 ఇయర్స్ ప్రోగ్రామ్ అండి. ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 10301 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 19396 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 11130 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 20185 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎకనామిక్స్ 5 ఇయర్స్ ప్రోగ్రామ్ అండి. ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 5249 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 9905 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5938 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 9905 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 2.5 CR ఇంటర్నేషనల్ అయితే ఉందండి. లోయెస్ట్ ప్యాకేజ్ 5 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ 25 lakhs per annum అయితే ఉందండి. సో నేను టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ చూసుకున్నట్టయితే 82% అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ 10 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ 3 ఉన్నాయి. హాస్టల్స్ కెపాసిటీ వచ్చేసి 8000 అయితే ఉందండి. సో హాస్టల్ ఫీ వచ్చేసి పర్ యానం 60,000 అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్లో మనకి ATM ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. అలానే యోగా అండ్ మెడిటేషన్ హాల్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయండి. సో అలానే స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయానికి వస్తే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉందండి, క్రికెట్ గ్రౌండ్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉంది. సో అలానే ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, వాలీబాల్ కోర్ట్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉందండి. సో ఇదండి ఓవరాల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.